తెలంగాణలో ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సర్పంచ్లుగా కావాలని కలలు కంటున్నటువంటి ఆశావులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. చాలా రోజుల నుంచి ఇక మాజీలు అయ్యారు. గ్రామాల్లో ఉన్నటువంటి మరి ఆ పారిశుద్ధ్య కార్యక్రమం సంబంధించి కావచ్చు, లేకపోతే గ్రామ అభివృద్ధి అంతా కూడా ప్రత్యేక అధికారులతోనే ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. చాలా రోజుల నుంచి దాదాపు 1.5 years నుంచి కూడా మరి సర్పంచ్లకు సంబంధించిన ఎన్నికలు జరగలేవు. మొన్నటి వరకు కులగణన కొంత ఆలస్యం అవుతుందని చెప్పినటువంటి రాష్ట్ర సర్కార్ ఇక అన్నీ క్లియర్ అయ్యాయి. ఇక ఆశావాహులు సర్వం సిద్ధం కావాలి, యుద్ధానికి సిద్ధం కావాలి. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి ఒక్కరు కూడా ఇక ఆయుధాలను సిద్ధం చేసుకోవాలన్నట్టుగా రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, అధికారులని రేవంత్ సర్కార్ అలర్ట్ చేస్తుంది. త్వరలోనే అంటే జూలైలోనే మరి తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థలకు ఇక మొదలు కాబోతుంది. స్థానిక సంస్థల సమరం సిద్ధం కాబోతున్నారు. ఇప్పటికే ఆశావాహులంతా కూడా దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వం గత కొన్ని రోజుల నుంచి కూడా స్థానిక సంస్థలకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ వచ్చింది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు మనకు అప్డేట్ అయితే వస్తుంది. గత కొంతకాలంగా ఆలస్యమవుతున్న సర్పంచ్ ఎన్నికలను ఈ ఏడాది జూలైలో నిర్వహించాలంటూ రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, ఉన్నతాధికారులను కీలక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. కులగణన కారణంగా ఎన్నికలకు వాయిదా పడినప్పటికీ నిధుల కొరతతో ప్రభుత్వం నష్టపోతుందన్న ఎన్నికలు నిర్వహించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. 2 నెలల క్రితమే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసినప్పటికీ కులగణన, బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియతో స్థానిక ఎన్నికలకు తాత్కాలికంగా వాయిదాల మీద వాయిదా పడుతూ వచ్చింది. ఇక స్థానిక సంస్థల్లో విద్యా, ఉద్యోగ నియామకాల్లో విడివిడిగా 42% బీసీ రిజర్వేషన్ బిల్లుకు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రం ఆమోదం కోసం పంపింది. మరోవైపు తాజాగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది చివరిలో జనగణన ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఈ జనాభా సర్వే పూర్తి కావడానికి కనీసం రెండేళ్లకు పైగా సమయం పడుతుంది. సో పంచాయతీలు పదవీ కాలం గతేడాది జనవరి 31న, ఇక జిల్లా మండల పరిషత్ గడువు గతేడాది జూలైలో ముగిసింది. సో స్థానిక సంస్థలకు పాలక మండలి లేకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధులు ఇక విడుదలలో జాప్యం జరుగుతోంది. దీంతో ఎన్నికలు ఇంకా ఆలస్యమైతే ఏటా 1500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతున్నట్టు ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో పెండింగ్లో పడ్డటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేసి గ్రామీణ పాలన వ్యవస్థను బలోపేతం చేయాలంటూ రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకున్నది. ఈ క్రమంలో ఇటీవల పార్టీకి చెందిన బీసీ నాయకులతో సీఎం సమావేశమయ్యారు. పాలక మండలు లేకపోవడం రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతున్నట్టు వివరించారు. పంచాయతీలకు నిధులు, సర్పంచులకు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలంటూ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి ఉందంటూ తెలుపుతూ ఇక కులగణన పూర్తయ్యే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా వేచి ఉండాలనే మన సీఎం అభిప్రాయంతో చాలామంది నాయకులు ఏకీభవించారు. సో అదే సమయంలో కేంద్ర కులగణనతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఎటువంటి సంబంధం లేదని సీఎం బీసీ నేతలకు వివరించారు. ఈ క్రమంలో తాము ఎన్నికలకు వెళ్దామంటూ చెప్పొచ్చారు. అయితే ఈ భేటీలో పాల్గొన్న బీసీ నాయకులు అవసరమైతే ఇప్పటికే ఉన్న రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు కూడా అంగీకరించారు. కానీ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% టికెట్లు హామీ ఇవ్వాలని సూచించారు. కాగా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాలని గుర్తించి చిహ్నాలని ఖరారు చేసింది. రాష్ట్రంలో బ్యాలెట్ పత్రాలని ముద్రించడం వంటి ముందస్తు ఎన్నికల కసరత్తులన్నీ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. సో ఈ ఏడాది ఫిబ్రవరిలోనే మండల ప్రజా పరిషత్తు, ప్రాదేశిక నియోజకవర్గాల జిల్లా పరిషత్తు నియోజకవర్గాలకు సంబంధించి ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించాలని జిల్లా ఎన్నికల అధికారులను కూడా కోరింది. సో ఇదిలా ఉంటే మాజీ సర్పంచులు పెండింగ్ బిల్లు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఇటీవల ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాసింది. అందులో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు గత ఏడాది కాలంగా చెల్లించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. పెండింగ్ బిల్లులను చెల్లించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలంటూ సర్పంచుల సంఘం డిమాండ్ చేసింది. బిల్లులు చెల్లించకుండా ఎన్నికలు నిర్వహిస్తే అడ్డుకుంటామంటూ హెచ్చరించింది. దీంతో బిల్లు రూపంలో మాజీ సర్పంచులకు ఇవ్వాల్సిన 1200 కోట్ల బిల్లులు చెల్లింపులపై ప్రభుత్వం తర్జనా భర్జన పడుతోంది. సో రాష్ట్రంలోని 12,848 గ్రామ పంచాయతీలకు 2019లో ఎన్నికలు జరగా వాటిలో 71 గ్రామాలు ఫ్యూచర్ సిటీలో విలీనమైనందున మిగిలిన 12,777 గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. గతంలో మహిళలకు 50% రిజర్వేషన్ అమలైనందున ఈసారి కూడా వారికి సగం సీట్లు దక్కనున్నాయి. గతంలో 2.02 కోట్ల జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు చేశారు. ఇప్పుడు కొన్ని గ్రామాల్లో మున్సిపాలిటీలో విలీనమైనందుకు గ్రామీణ జనాభా 1.90
కోట్లు చేరింది. దీని ప్రకారం ఈసారి బీసీలకు 20 నుంచి 22, ఎస్సీలకు 18 నుంచి 20%, ఎస్టీలకు ఇక 8 నుంచి 10% సీట్లు కేటాయించే అవకాశం ఉన్నది. రొటేషన్ అమలుకు ప్రభుత్వం చట్టం చేసినందుకు గతంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ స్థానాలు ఇప్పుడు మారుతాయి. ఎస్సీ సీటు బీసీ లేదా జనరల్కు కేటాయించే అవకాశం ఉంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. బట్ ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ సర్కార్ అయితే ఆశావాహుల కళల్లో ఆనందాన్ని నింపే ప్రయత్నం చేసింది. చాలా రోజులు ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారో గ్రామాల్లో ఇక ఒక రకమైనటువంటి కోలాహలం సందడి మొదలు కాబోతుంది. ఇప్పుడు మనం మే నెలలోకి ఎంట్రీ ఇచ్చినాం. నెక్స్ట్ జూన్, జూలై అంటే కేవలం 2 నెలల సమయం మాత్రమే ఉంది. ఈ 2 నెలల్లో మరి రేవంత్ సర్కార్ లోకల్ బడి ఎన్నికలకు వెళ్ళనుంది. ఈ 2 నెలల్లో మరి ఆశావాహులు ఏ రకమైనటువంటి వ్యూహాలతో, ఏ రకమైనటువంటి ఎజెండాతో, ఏ రకమైనటువంటి మేనిఫెస్టోలతో ఓటర్లను తమ వైపు తిప్పుకుంటారు, ఏ రకమైనటువంటి ప్రచారం చేసుకుంటారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సో ఖర్చుతో కూడుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికల్లో మనం చూసాం, గత ఎన్నికల్లో ఉప ఎన్నికలు చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. బట్ ఈసారి మాత్రం లోకల్ బడి ఎన్నికలు ఎట్లా జరుగుతాయి, ఎటువంటి పోటీ ఉండబోతున్నది ఏంటన్నటువంటి చర్చ జరుగుతుంది. వైపు బీజేపీ లోకల్లో పాగా వేస్తాం, లోకల్ బడి ఎన్నికల్లో మా సత్తా చూపిస్తామంటూ బలంగా ప్రజల్లోకి దూసుకెళ్తుంది. బీఆర్ఎస్ కూడా ఖచ్చితంగా ఇది లోకల్ పార్టీ, ప్రాంతీయ పార్టీ, మా సత్తాను చూపిస్తాం లోకల్ బడి ఎన్నికల్లో, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అంటూ ముందుకెళ్తుంది. కాంగ్రెస్ అధికారంలో మేమే ఉన్నాం, ఖచ్చితంగా మాకే అత్యధిక జెడ్పీటీసీ, ఎంపీటీసీ సీట్లు వస్తాయన్నటువంటి భరోసా ఉంది. సో ఇన్ని పార్టీల మధ్య మరి అసలు తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు, గ్రామ పంచాయతీల ఎన్నికలు ఎట్లా జరగబోతున్నాయి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఎవరికి మరి ఎక్కువ సీట్లు ఇవ్వబోతున్నారు తెలంగాణ ప్రజలు, ఎవరి వైపు మొగ్గు చూపించబోతున్నారని ఒక ఇంట్రెస్టింగ్ వాతావరణం అయితే పొలిటికల్ సర్కిల్లో మనకు కనిపిస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.